రాక్షసులు ఎవరంటే రాక్షసులు రావణాసురుని చోట రాక్షసులు అంటారు, మరి ఇంద్రుడు ఉన్న చోట దేవతలు అంటారు, భగవంతుడు చోట అది వైకుంఠం అంటారు, కైలాసం అంటారు. అందరు ఇక్కడే ఉన్నారు కదా. ఎక్కడ అన్నీ ఒకటే, అంత భ్రాంతియే, ఏమీ లేదు ఈ లోకం. నీ మనసులో ఉన్నదంతా కూడా మొత్తం భ్రాంతి అంటాడు. నువ్వు అనుకున్నవి కూడా అంతా భ్రాంతి. అది ఏం లేదు, ఎదురు కూడా ఉన్నది, ఏదో ఉన్నది అని అనుకుంటున్నావు, ఏం లేదు అక్కడ. లేకపోయినా ఉన్నది అని నువ్వు చేస్తున్నావు, చెయ్యి, అదే భ్రాంతి. భగవంతుడు కూడా భ్రాంతి, అందరికీ కనిపించాడు కదా. కొంతమంది భగవంతుడు కనిపిస్తారా, మీకు సమాధానం చెప్తారా అంటే, అయ్యా నేను ఇంతవరకైతే భగవంతుని చూడలేదు, సమాధానం వస్తుంది మా చెవిలో పడుతూ ఉంటుంది, నేను చెప్తూ ఉంటాను, అంతే తప్ప ఉన్నాడు ఆయన మాకు కనిపించలేదు అని చెప్పని ఇది కాదు అక్కడ. అందుకొరకే ఎవరి మీద ఆధారపడి ఉండకు, ఎవరికి చెప్పకు, నువ్వు చెప్పేది చెప్పు, వాళ్ళు విని బాగుపడితే బాగుపడతారు, లేకపోతే వాళ్ళ కర్మాలు చేసే. వాళ్ళకి చెప్పాను వాళ్ళు చేసుకోలేదు, వారి కళలు అనుభవిస్తున్నారు అని చెప్పిన మాట కూడా నువ్వు అనుకోవద్దు అంటాడు. వాళ్ళ కర్మ అనుభవించాల్సిన యోగం ఉంది కాబట్టి అనుభవిస్తున్నారు, దాన్ని నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను, దాన్ని తప్పించాలి అని నేను చెప్పమన్నాను, నువ్వు చెప్తున్నావు, నువ్వు చెప్పింది వినలేదు, అంతే. అందుకొరికి ఏది వద్దంటాడు అన్నమాట.